స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో క్యాష్ జేయుగా పనిచేస్తున్నటువంటి మధు భాస్కర్ రావు మూడో పెళ్లికి సిద్ధమైపోయాడు. ప్రస్తుతం ఆయన 57 ఏళ్ల వయసు. అయితే మొదటి భార్యను ఎందుకు వదలాల్సి వచ్చింది, రెండో భార్యను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇద్దరిని వదిలేసి మరో పెళ్లికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇద్దరు భార్యలు మనతో ఉన్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది? అసలు మీరు మొదటి భార్య కదా, అసలు ఎప్పుడు పెళ్ళైంది? నాకు 93లో పెళ్ళయిందండి. నంద్యాల దేవస్థానంలో 93లో పెళ్ళైతే 94లో నాకు ఒక కూతురు జన్మించింది. అతను నాతో సఖ్యంగానే ఉన్నాడు. తర్వాత 97 నుంచి మా ఇద్దరి మధ్య చిన్న పొరపచ్చికలు వచ్చాయి. అది ఎందువల్ల అంటే రెండో ఆమె పరిచయం అవ్వడం వల్ల. నా భర్త జేఏఓగా ఇప్పుడు ప్రస్తుతము పత్తికొండలో పనిచేస్తున్నాడు, కరెంట్ డిపార్ట్మెంట్లో. అతను అప్పుడు పనిచేసేటప్పుడు అతను పెన్షన్ అవి చూసుకునేవాడు. ఆ పద్మావతి కూడా అదే ఆ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేసేది. ఆమెతో పరిచయం ఏర్పడి నన్ను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నా, నువ్వు నాకు తెల్ల పేపర్ మీద రాసి ఇవ్వు, లేదంటే ఉత్తికే సంతకం పెట్టు, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మా ఇద్దరి మధ్య అలా గొడవ వచ్చింది. తర్వాత డిఎస్పీ కౌన్సిలింగ్ అన్నీ చేశాము. ఆయన అక్కడ బాగుంటానని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. టోనుకు తీసుకెళ్ళాక నన్ను మెడబట్టి బయటికి దోసేసి 2023లో నాకు విడాకులు కావాలని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళాడండి. 2014 వరకు అవి కోర్టులో జరుగుతూ ఉంది. కానీ 2014లో కోర్టు నాకు అనుకూలంగా విడాకులు ఇవ్వకుండా అతనిదే అన్యాయము, నీదే కరెక్ట్ అని చెప్పి నాకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ అతను 2016లో హైకోర్టుకు వెళ్ళాడు. 2024 ఆగస్టులో ఆ కేసు మళ్ళీ హైకోర్టులో కూడా కొట్టేశారు, విడాకులు ఇవ్వడానికి లేదు అని. మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మళ్ళీ కేసు తెరిపించండి అని చెప్పేసి అతను మళ్ళీ కేసు మొదలు పెట్టుకున్నాడు. కానీ 2023లో పద్మావతి మాకు తను మూడో పెళ్లి చేసుకున్నాడు అన్నట్టు మా కాంట్రాక్ట్కి వచ్చింది. మా నాన్నగారితో మాట్లాడింది. ఎలాగమ్మా నువ్వు ఎలా అతని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడని ఎలా చెప్తున్నావు అంటే, సరే ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. 2002లోనే నన్ను కడప దేవస్థానంలో పెళ్లి పత్రికలు అన్ని కొట్టించి పెళ్లి చేసుకున్నాడు. అంటే పెళ్లి పత్రికలు అన్ని కొట్టించడానికి మీరు ఎలా ఒప్పుకున్నారంటే, నాకు పెద్ద భార్యతో విడాకులు వచ్చాయి, ఆమెకు అసలు ముట్టుకుంటే చనిపోయే జబ్బు వచ్చింది, అందుకోసమని నేను ఆమెను వదిలేసి ఆమెతో విడాకులు తీసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రులను అంగీకరించి వాళ్ళ అంగీకారంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మాకు 2023 వరకు మాకు తెలియదు. 2023లో బయటపడింది. మేము బాధపడే లోపు మళ్ళీ ఇంకొక న్యూస్ చెప్పింది. ఆమె అదే డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్న శాంతి, అతని దగ్గర పనిచేసే అటెండర్ శాంతి అని ఆమెను ఆయన మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాను, రిజిస్టర్ మ్యారేజ్ అని అంటున్నాడు. ఆయనకు వచ్చేసి ఎస్ఆర్లో కూడా నీ పేరు కొట్టేసి, మొదటి భార్య పేరు కొట్టేసి ఆమె పేరు రాస్తానని ఆయన మమ్మల్ని వెదబడిస్తున్నాడు. అది సరే, మా తండ్రి గారికి 83 సంవత్సరాలు, నన్ను మా తండ్రి గారిని చంపిస్తానని వెదబడిస్తున్నారు. రెండో భార్యను కూడా చంపితే మాకెవరు అడ్డం ఉండరు కదా, ఇంకా నాకే డబ్బులు వస్తాయి అది ఇది అంటుంది. ఆమెకు ఆల్రెడీ మూడో భార్యకు నా భర్త ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టాడు. ఆమెకి ఇల్లు కొనిచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, బండ్లు కొనిచ్చాడు. నా కూతురికి పుట్టినప్పటి నుంచి ₹1 కూడా సహాయం చేయలేదండి. నా కూతురికి చదివించడం కానీ, ఉద్యోగం కానీ, నా బిడ్డ పెళ్లి కానీ, కాన్పు కానీ అన్ని మా నాన్నగారే 83 సంవత్సరాల ముసలాయన అన్ని చేస్తున్నాడు. ఆయనకు మేము 5 మంది ఆడపిల్లలం అయితే మా బాధ నాతో ఆయనతో అందరికంటే ఎక్కువ టెన్షన్ అంటే నా వల్ల మా నాన్నగారు చాలా సఫర్ అవుతున్నారు. అతన్ని చంపిస్తే నాకు వచ్చే జీవనాధారం కూడా ఏం లేదండి. అతను మాకంటూ ఏం చేయలేదు. నా తండ్రి చనిపోతే నేను బతికేది కూడా చాలా కష్టంగా ఉంది. నాకు కానీ నా కూతురు కానీ అతను మాకేదో ఒకటి న్యాయం తప్పకుండా చేయాలి. రెండో భార్య ఉన్నారు, చెప్పండి ఉన్నారు ఆయనకి జేయుకి. అసలు ఏం జరిగిందమ్మా? రెండో వివాహం ఎలా, ఏం నమ్మించి పెళ్లి చేసి? విడాకులు వచ్చినాయని నిన్ను ప్రేమించినాను అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. నిన్ను ప్రేమించినానని నా ఇంట అన్నాడు. ఇప్పుడు నేను ఆమెను ప్రేమిస్తున్నాను. ఎలా జరిగిందమ్మా? మా వివాహం దేవుని కడపలో జరిగింది, కళ్యాణ మండపంలో జరిగింది. అంటే మీరు రెండో వివాహం చేసుకుంటామని మీకు తెలుసా? విడాకులు వచ్చినాయని చెప్పినాడు. ఇది నన్ను పెళ్లి చేసుకున్న కాగితం. ఏమని చెప్పాడు? విడాకులు మ్యూచువల్ డైవర్స్ అని చెప్పినాడు. మ్యూచువల్ డైవర్స్ వచ్చినాయని చెప్పినాడు. ఆమెకు ఒక మందు లేని జబ్బు వచ్చింది, ఆమెకు HIV వచ్చింది, అందుకు మాకు ఇచ్చినారు. నేను 10 లక్షలు వాళ్ళకి ఇచ్చినాను కాబట్టి నాకు విడాకులు వచ్చినాయి, నాకు ఇచ్చినారు అని చెప్పినాడు. మాకు డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ కూడా ఉండింది. ఆ ఎంక్వైరీ కూడా వీళ్ళు అనుకూలంగా రాస్తే వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చినా నేను వాళ్ళు అనుకూలంగా రాసినారు,
ఇంకా ఏమి ఇబ్బంది ఏం లేదు, మనం పెళ్లి చేసుకుందాము అని అన్నాడు. అయినా నేను ఒప్పుకోలేదు. మా వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారు. వచ్చి మందు తాగి మా నాయనను కాళ్ళు పట్టుకొని ఇడ్చకుండా ఉన్నాడు. ఇడ్చకుండా ఏడుస్తుంటే మా వాళ్ళందరూ చూసి విడాకుల కాగితాలన్నీ చూసి ఒక లాయర్కి చూపించినాము. ఆ లాయర్కి చూపిస్తే ఆ లాయరు ఇవి విడాకులు వచ్చినట్లనే మ్యూచువల్ విడాకులు అని చెప్పినారు. అందుకు మేము మా 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 పెద్దలు, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ బంధువులు అందరూ కలిసి దేవుని కడపలో పెళ్లి చేసుకున్నాము. దానికి సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. అంటే మీకు ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది? ఒకే ఆఫీసులోనే ఉన్నాము. అతను పెన్షన్ సీట్ కొన్నాడు. ఒకటే క్యాస్ట్ అని నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినాను. నాకు ఎవరు తెలియదు. తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేదాన్ని, నా పనుల కోసం అని ఎక్కువ మాట్లాడేదాన్ని. నేను ప్రేమించిన అని నా ఇంటమన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆమె పరిచయం అయితే నీ పెళ్ళే చెల్లదు, నువ్వు నన్నేం చేయలేవు, నీ పెళ్లి చెల్లదు, నన్నేం చేయలేవు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నేను శాంతిని చేసుకుంటా, ఆమెకు విడాకులు వస్తాయి, ఈమెకు విడాకులు ఫైనల్ అని వచ్చింది, హైకోర్టులో ఉన్నింది. ఫైనల్ అని వస్తే ఫైనల్ అని విడాకులు రాలేదు అని అంటానే ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. ఫైనల్ అని వస్తానే ఇంకా నేను ఆమెను చేసుకుంటా, ఆమెను ప్రేమించిన, అతని దగ్గర పనిచేసేది అటెండర్ ఆమెను నేను చేసుకుంటాను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెను పెళ్లి చేసుకుంటాను, నన్ను చేసుకున్నావు అన్న కదా, ప్రేమిస్తున్నావు కదా అంటే, లేదు నేను నీ పెళ్లి చెల్లదు, నువ్వు నన్నేం చేయలేవు, నువ్వు కేసు పెట్టినా కూడా నాకేం చెల్లదు, నాకేం కాదు, నువ్వు ఎన్ని కేసులు 100 కేసులు పెట్టుకో, నేను అందరికి డబ్బులు ఇచ్చి నేను ఇది చేసుకుంటాను, నన్నేం చేయలేవు, నువ్వు వలదప్తే నేను చంపిస్తావు, 10 లక్షలు నాది కాదు అనుకుంటా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నీ కొడుకు చచ్చిపోతారు అని నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని నేను చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయినాడు. 2023 నవంబర్ 20వ తేదీ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఈ లాయర్ చంద్రశేఖర్ అని ఒక అతను ఉన్నాడు. అతని కేసు డీల్ చేస్తాడు. అతను ఇచ్చిన సలహాల వల్లనే మా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకో, నీకేం కాదు, నేనుండాను అని లాయర్ చంద్రశేఖర్ హామీ ఇస్తున్నాడు అతనికి. అతని వెనక 26 మంది లాయర్లు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, డబ్బంతా లాయర్లకు లక్షలు వస్తున్నాడు. పోసి మాకు ఎక్కడికి పోయినా ఏ న్యాయం జరగడం లేదు, ఎక్కడ ఏ న్యాయం మాకు జరగడం లేదు. ఇక మీరే ఏదో ఒకటి న్యాయం చేయండి. వాడు ఆమెను వదులుకొని ఇంటికి వస్తే చాలు, మాకు ఇంకా ఏ వరాలు మాకొద్దు. అంటే ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమైన పరిస్థితి వద్దు అని మీరు ఇద్దరు కలిసి మాట్లాడారేమైనా? వద్దు అన్నా, నేను ప్రేమించిన ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను, ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నా, నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు నేను అందంగా ఉన్నానని నా కోసం ఎంట్రీని తాగినాడు. ఒక ½ లీటర్ ఎంట్రీని తాగితే మేము మాది ఆలగడ్డలో ఒక సత్యవతి డాక్టర్ అమ్మ అని, ఆ డాక్టర్ అమ్మ దగ్గర కక్కించినాం. అప్పుడు ఏదో కేసులు లేకుండా ఏం లేకుండా అప్పుడు కక్కించినాము. ఆ తర్వాత మా వాళ్ళకు ఏడ్చి కాళ్ళు పట్టుకొని నేను ప్రేమించిన, నేను బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా, నేను విడాకులు వచ్చినాయి చూడు కాగితాలు అని చెప్పి చూపించి మమ్మల్ని మోసం చేశాం. ఇంకా ఆమె కూడా నిన్న 27వ తేదీ ఒకే ఇంట్లోనే చిక్కితే నేనే 100కు డైల్ చేస్తే ఒక కానిస్టేబుల్, చందు అనే కానిస్టేబుల్ పోయి వాళ్ళని పట్టుకుంటే అతను ఎస్కేప్ అయిన తర్వాత అతను వాళ్ళిద్దరిని పిలుచుకొని పోయినారు. మరి ఇంకా ఆ కానిస్టేబుల్ నాకు ఏమీ చెప్పలేదు. ఇంకా లేదు, నేను ఫోన్ చేసి మీద ఫోన్లు చేస్తే లేదమ్మా, వాళ్ళు అతనికి దెబ్బ తగిలింది, అతన్ని ఆసుపత్రికి తీసుకుపోయినారు, అతను ఎస్కేప్ అయినాడు అన్నాడు. అంటే వాడ కొంతమంది మనుషులు ఉంటే ఆ మనుషులు వాళ్ళని వీడియోలు తీసినారు, వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో ఉంటే. ఆ వీడియోలని ఆ కానిస్టేబుల్ లాక్కొని ఆ వీడియోలని డిలీట్ చేసినారు. ఎందుకు సార్ మీరు డిలీట్ చేసినారు అంటే, అతను నాకు కూడా తీసినాడు, అందుకు నేను డిలీట్ చేసినాను అని కన్ఫ్యూజ్ చేసినాడు. మాకుండే ఆధారాలు లేకుండా చేసినాడు. మూడో పెళ్లికి సిద్ధం అవడానికి 7 సంవత్సరాలు అతనికి, 57 సంవత్సరాలు అతనికి. ఈ 57 సంవత్సరాల్లో నేను ప్రేమించినాను ఆమె ఉంటా పోయినాడు. ఆమె 3 లక్షల జీతం వస్తుంది అతనికి. ఆ డబ్బు చూసుకొని ఆమె లాక్కునింది. డబ్బు కోసమే ఆమె ఇది చేసినది. లేకపోతే ఆమె నన్ను ప్రేమించినాడంటే ఈ వయసులో ఏం ప్రేమ, ఈ డబ్బు కోసమే కదా ప్రేమ. అంత రిటైర్డ్ అవుతాడు, డబ్బులు వస్తాయి. రిటైర్డ్ అయితే ఆమె ఇంతకు ముందు కూడా అంతా పెళ్ళిళ్ళు, ఆమె కూడా అది కూడా దొంగ ఉద్యోగం అన్నారు, ఇతనిది కూడా దొంగ ఉద్యోగమే. వయసు ఎంత ఉంటుంది? ఆమె వయసు 45 లోపు ఉండొచ్చు. ఆమె కొడుకులు 30 ఏళ్ళ కొడుకు, 32 ఏళ్ళ బిడ్డ ఉంటది. పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేది పోయి ఈమె నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అని పోలీసు వాళ్ళకి చెప్పింది. ఆ పోలీసు వాళ్ళు అతను నాతో చెప్పినాడు, అది ఇట్లా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడంటమ్మా అతను అని.
అట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు, ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు? నన్ను దేవుని కడపలో పెళ్లి చేసుకున్నాడు, ఈమెను కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నాడు, నన్ను కూడా అదే ఇంకొక ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాడంట. అట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఎన్ని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమంది జీవితాలు ఆడుకుంటావు? సో ఫైనల్ గా మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? మేము అతనికి బుద్ధి చెప్పాలా, అతనికి బుద్ధి చెప్పాలా. మొత్తంగా చూసుకుంటే 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైపోయాడు. ఇద్దరిని కూడా మోసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లిని మధుభాస్కరరావు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 57 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇద్దరు భార్యలు కలిసి భర్త కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒకరికి హెచ్ఐవి వ్యాధి వచ్చిందని, మరొకరికి ఆరోగ్యం బాగలేదని విడాకులు పత్రం కూడా దొంగ పత్రంగా సృష్టించి పెళ్లి చేసుకున్నాడని పెద్ద ఎత్తున ఆరోపణ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.